ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిరిగి మరొకసారి మీ ముందు రావడానికి దేవుడిచ్చిన ఈ యొక్క ప్రివిలేజ్కి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హౌ ఆర్ యూ గైస్? ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి లాస్ట్ టైం మనం చెప్పుకున్న విధంగా పార్ట్ 1 వాక్యాన్ని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు పార్ట్ 2 మరి మనము చెప్పుకోబోతున్నాం. ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. మరి దేవుని యొక్క నిత్యజీవం అనేది దేవుని యొక్క వరం. అది గిఫ్ట్, ఒక బహుమానం కింద మనకి ఇవ్వబడింది. మరి అది మన మంచి బట్టి ఇవ్వలేదు, మన యొక్క ఏ మంచి కార్యాలు క్రియలను బట్టి అది మనకు దొరకలేదు. కానీ అది ఫ్రీగా ఇవ్వబడింది. ఫ్రీగా అతడు మనము అడగకముందే ఈ లోకానికి వచ్చాడు. మనం అడగకముందే అతడు మనకు ఆ యొక్క వరమును, ఆ ప్రివిలేజ్ని మనకు ఇచ్చాడు. కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదేవిధంగా మరి రోమా 6:23లో చూసినట్టయితే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. 2 things are being said here. 2 విషయాలు మనతో చెప్పబడ్డాయి. పాపము వలన వచ్చు జీతము, ద సాలరీ, ద పెయిడ్ వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్, మరి మరణము. మరి అదేవిధంగా మరి నిత్యజీవం అనేది ఆయన యొక్క కృప వరము. కృప ఆయన యొక్క దయ, ఆయన యొక్క మెర్సీ, ఆయన యొక్క ప్రేమతో చూపించిన ఒక కార్యము. అది మరి నిత్యజీవము. ద సోల్ దట్ సిన్నెత్ షల్ డై. ఏవైతే పాపక్రియలు చేస్తున్న ఆత్మ ఉంటుందో మరి అది తప్పకుండా చనిపోవలసిందిగా ఉంటుంది. దేవుని సన్నిధిలో నుంచి దూరంగా గెంటివేయబడుతుంది. అది వచ్చిన రీతిగా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళదు. మనందరికీ తెలుసు మన యొక్క ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో. దేవుని సన్నిధిలో నుంచి, ఆయనలో నుంచి మనలోనికి వచ్చింది. అది తిరిగి ఆయనలో కలవాలి. కాబట్టి ఈ ప్రయత్నం అంతా మరి దేవుడు మన విషయమై ఎంతో తలంచి, ఎంతో ప్రేమించి, ఎంతో మరి ముందుకు వచ్చి ఆయన తనకు సొంత కుమారుని మన మధ్యలోనికి పంపినట్టు మనం చూస్తున్నాం. ఆ యొక్క కృప, అదే కృప, ఆ యొక్క కృప వరము ఏంటంటే నిత్య జీవము. బట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవము ఎల్లప్పుడూ జీవించే విధానంగా ఉంటుంది. ఆత్మకు చావు ఉండదండి. మరి షెల్ డై అని అంటున్నావేంటి అని అడగవచ్చు. ఆ యొక్క మరణం అనేది మరి ఎల్లప్పుడూ అది నిత్య అగ్నిలో, నరకములో అది కాల్చబడుతుంది. అది మరణించే విధానం ఏ విధంగా ఉంటుందంటే, చాలా కష్టముతోనూ అగ్ని జ్వాలల్లో మండుచు అది మరణిస్తూనే ఉంటుంది. మరణం కాదు, మరణిస్తూనే ఉంటుంది. డెత్ అనేది మనము చూస్తున్నాము. ఏంటంటే డెత్ అంటే లివింగ్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్ అండ్ ఫ్రమ్ హిస్ గ్రేస్ అండ్ ప్రజెన్స్. ఆయన యొక్క నిత్యత్వంలో నుంచి మనం దూరంగా ఉంటాము. ఈ పాపం వలన, ఆ మరణం వలన ఆయన సన్నిధిలో ఉండము, ఆయన సహవాసంలో ఉండము. ఎల్లప్పుడూ మనము దూరంగా ఉంటాము. మనం చూసినట్టయితే మొదటిగా ఏదెను తోటలో నుంచి పాపం చేసినందున మరి తన సొంత చేతులతో సృష్టించుకున్న ఆదామును కూడా గెంటివేశాడు. గనక ఎంత ప్రేమిస్తూ అతడు మనల్ని తయారు చేశాడో, ఎంత ప్రేమిస్తూ తన రూపంలో, తన పోలికల్లో ఆయన తన రూపంలో మనల్ని సృష్టించుకున్నాడో ఆ రూపాన్ని దూరం చేసుకున్నాడు. కానీ అతని యొక్క ప్రేమ మహా గొప్పది. దేవుని యొక్క ప్రేమ మహా గొప్పది. కాబట్టి నిన్ను నన్ను తిరిగి సంపాదించుకోవాలని, తిరిగి ఆ తోటలోనికి తేవాలని, ఒక ఇంటి వారిగా పరిశుద్ధ పట్టణంలోనికి తేవాలని ఆయన చేస్తున్న ప్రయత్నం అంతా ఇదే. మరి డెత్ మరి 3 విధాలుగా మనం చూస్తున్నాము.
ఒకటేమో ఫిజికల్ డెత్, రెండవదేమో స్పిరిచువల్ డెత్, మూడవదేమో ఇటర్నల్ డెత్. ఈ పాపం వలన ఫిజికల్ డెత్ అయినప్పుడు స్పిరిచువాలిటీ కూడా పోతుంది. ఇదంతా పాపం వలన వస్తుంది. పాపం వలన 2 విధాలుగా చనిపోతావు, 2 విషయాల్లో చనిపోతావు. మరి ఇటర్నల్ అనేది నువ్వు ఎప్పుడైతే ఆ జడ్జిమెంట్ తీర్పు తర్వాత నీవు ఎన్నటికీ ఒక మొండి పట్టుతో నీవు జీవించినట్టయితే నువ్వు నిత్యరాజ్యములో చేరవు. నిత్యత్వములో మండుతున్న మంటల్లో నీవు కాలుస్తూ మరి చనిపోతూ ఉంటావు. అది ఇటర్నల్ డెత్, అది సెకండ్ డెత్. మరి మానవుడు 2 విధాలుగా మరణిస్తాడు. మరి ఇలాంటివి మరి మనము చూస్తున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి నువ్వు ఏది ఎన్నుకుంటావో అది నీ ముందు పెట్టబడింది. మరి పాపము ఈ లోకములో ఉన్న పాపానికి బానిసగా ఉంటావో, మరి దేవుని సన్నిధిలో ఉండాలని ఈ లోకమును అంటకుంటా, దేవుడు ఏ విధంగా ఈ లోకానికి వచ్చి ఈ లోకములో అంటరానితనంగా ఉండి అతడు ఎంతో శ్రేష్ఠుడిగా బ్రతికి, పాపం లేనివాడిగా బ్రతికి, వితౌట్ కంటామినేషన్, ఆ యొక్క కల్మషం లేకుండా అతడు తిరిగి ఏ విధంగా వచ్చాడో అదే రీతిగా తండ్రి సన్నిధిలోనికి పోయాడు. అదేవిధంగా నన్ను కూడా కోరుకుంటున్నాడు. మరి ఇక్కడ చూసినట్టయితే మరి 2వ తెస్సలోనిక మొదటి అధ్యాయము 8-9 వచనం చూసినట్టయితే, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. ఆ దినము తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకు విశ్వసించిన అందరి యందు ప్రశంసింపబడుటకు మరి దేవుడు వస్తున్నాడు. నీవు పాపిగా జీవించినట్టయితే ఇక్కడ కొంతమంది దేవుణ్ణి ఎరగని వారున్నారు. ప్రత్యక్షమై దేవుని ఎరగని వారిని ఆయన ఏ విధంగా వస్తాడంట? ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై. ఎంత భయంకరంగా ఉంటుందండి! పరలోక దూత సమూహముతో ఆయన మరి తన న్యాయము తీర్చనీకి మరి ఎదురుగా అతన్ని ఎరగని వారికి, గుర్తుపట్టని వారికి, తన బిడ్డలు తన తండ్రినే గుర్తుపట్టని వారిని మరి వారిని జడ్జ్ చేయనీకి, తీర్పు తీర్చనీకి ఆయన పరలోకం నుండి వస్తున్నాడంట. అది కూడా అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై. అగ్నిలో నేను ఇంతకుముందే చెప్పాను, నరకం ఏ విధంగా ఉంటుందో అగ్ని జ్వాలలతో ఉంటుంది. మండుచున్న ఒక గుండములాగా ఉంటుంది. అలాంటి జ్వాలలతో దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన వేయుచున్నప్పుడు, నువ్వు వాక్యానికి లోబడకుంటే ప్రియబిడ్డ మరణించేవాడిగా ఉన్నావు. ఆ డెత్, ఆ యొక్క మరణము నిన్ను ఆక్రమిస్తుంది, అది ప్రతిదండన చేస్తుంది. ఆయన వచ్చి ఆయన తన యొక్క అగ్నిజ్వాలల్లో దేవుని ఎరగని వారిని అనంటే ఎలాంటి వారంటే, వారు దేవుడు ఉన్నాడని తెలుసుకున్నా కానీ దేవునికి లోబడకుండా, ఎలాంటి తెలుసుకోవాలని కోరిక వారిలో ఉండదు. దేవుని సన్నిధిలో కన్నా పాపపుతో సహవాసం చేయుట వారికి ఇష్టం. కాబట్టి దేవుడు ఉన్నాడని తెలుసు. ప్రతి మానవునికి ఏదో ఒక శక్తి, ఏదో ఒక క్రియేటర్ ఉన్నాడని తెలుసు. కానీ దే డోంట్ వాంట్ టు అడోర్ హిమ్. ఆయనను పూజించదలుచుకోలేదు, ఆయనను కొనియాడదలుచుకోలేదు. ఇహలోక సంబంధిగా మరి జీవించాలని కోరుకుంటున్నారు.
తన ఇష్టపూర్వకంగా వారు జీవించాలని కోరుకుంటున్నారు. ఇష్టానుసారంగా వారి యొక్క జీవితాన్ని నడపాలనుకుంటున్నారు. వారి జీవితము వారి అదుపాజ్ఞల్లో ఉంచుకుంటున్నారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే దేవునికి లోబడి ఆయన అదుపాజ్ఞల్లో ఉంటూ, ఆయన సహవాసములో, ఆయన సన్నిధిలో ఉంటూ, ఆయనతో ప్రేమతో కలిసి ఉండి సహవాసం చేస్తూ జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. దీనికి టోటల్గా వ్యతిరేకంగా మానవుడు ఆ విధంగా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. దేవుణ్ణి ఎరగని వాడిగా. హూ ఇస్ గాడ్? దేవుడంటే ఎవరు? మేము చూస్తున్నామా? చనిపోయిన తర్వాత చూస్తామా? ఏమవుతుంది? ఆ జడ్జిమెంట్ ఏంటి? ఆ తీర్పు ఏంటి? ఆ నరకం ఏంటి? ఇలాంటి క్వశ్చన్లు, మొండి క్వశ్చన్లతో, ప్రశ్నలతో వారు జీవిస్తూ ఉన్నారు. ప్రియ బిడ్డ, తప్పకుండా ఇక్కడ వాక్యమే చెబుతుంది నీకు, పాపము వలన వచ్చు జీతము మరణము. నువ్వు పాపానికి ఒక కొలువు చేస్తున్నావు. యు ఆర్ సర్వెంట్ ఆఫ్ సాటన్. ఈ లోకపు అధికారిని. ఈ లోకాన్ని సృష్టించిన వాడు దేవుడే. నువ్వు ఆ సృష్టికర్తను మరి నువ్వు కొనియాడకుండా, పూజించకుండా, ఈ సృష్టిని ఏలి చెడగొట్టేవాడిని, చెడులో నడిపించేవాడిని నీవు పూజిస్తున్నట్టు, వాడికి బానిసగా ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. కనుక అలాంటి వారికి శ్రమ అని అంటున్నాడు. ఆయన అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారిని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు. నువ్వు ఒకవేళ మరి ఈ లోకంలో ఉండి శ్రమపడ్డచో నీకు విశ్రాంతిని కూడా ఇవ్వనీకి వస్తున్నాడు. అంటే రెండు తెగలను, ఆ తీర్పులో రెండు తెగలు ఉంటాయి. ఒకరు మంచివారు ఉంటారు, ఒకరు చెడువారు ఉంటారు. చెడుగా బ్రతికిన వారు ఉంటారు. వారికి మాత్రము ప్రతిదండన. వారి యొక్క మరణము చాలా సివియర్గా ఉంటుంది, ఆ పనిష్మెంట్. కాబట్టి నువ్వు అటువంటి వారు ఎందుకంటే వారు సువార్తకు లోబడిన వారు, సువార్త వింటారు. ప్రతి ఒక్కరికి సువార్త అంటే ఈ రోజుల్లో ప్రతి మానవునికి ఆల్మోస్ట్ ఆల్ తెలుసండి. సువార్తను, ద గాస్పుల్, క్రీస్తుకు లోబడకుండా వారి యొక్క స్వేచ్ఛను ఇష్టపడతారు, సువార్తను నమ్మకుండా జీవిస్తారు. సువార్తను మాత్రమే కాదు, మరి వినడమే కాదు, దానికి లోబడాలి కూడా. లోబడకుండా నువ్వు ఏ విధంగా ఉంటావు? దానికి లోబడకుండా చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20వ వచనం. 19-20వ వచనం చూసినట్టయితే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కారము చేయుచు ప్రతివాడు వెలుగును ద్వేషించుచు తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగు ఎవరండి? ఈ వెలుగు, ఆ తీర్పు ఇదే. ఆయన వచ్చేది తీర్పు తీర్చనికి. ఏంటంటే, నేను వెలుగుగా వచ్చాను ఈ లోకంలోనికి. వెలుగు లేకుంటే మానవుడు ఏదో గుంటలోనో, ఏదో తప్పులోనో, ఏదో చీకట్లోనో తప్పిపోతాడు, డేంజర్లో ఉంటాడు. అందుకే ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. ఈ చెడు ప్రవర్తన గలవారు, చెడు దుష్క్రియలు చేసేవారు, వారు వెలుగును ప్రేమించరండి. వెలుగులో అది బట్టబయలవుతుంది, అందరికి కనబడుతుంది. రహస్య కార్యాలు, చెడు కార్యాలు అనేటి చీకట్లో చేయబడతాయి. మీరు చూడండి, ఏ దొంగతనమే కానీ, చెడు క్రియలే కానీ, చెడు సహవాసమే కానీ, ఎలాంటి దుష్క్రియలే కానీ అది చీకట్లో చేయబడుతుంది. వెలుగు లోకంలోనికి వచ్చింది, కానీ ఆ వెలుగును దగ్గర రానియడు అటువంటి వాడు. ఆ వెలుగులో ఉండడు. వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. దుష్టక్రియలు, చెడు క్రియలు, తనను చెరుపుకునే క్రియలు,
తనను డ్యామేజ్ చేసే క్రియలు, ఇతరులను డ్యామేజ్ చేసే క్రియలు, లోకమును డ్యామేజ్ చేసే క్రియలు, తన యొక్క క్యారెక్టర్ను చెరుపుకునే క్రియలు, అలాంటివి అన్నీ కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వాడు చేసేటి అన్ని దుష్క్రియలు రహస్యంగా చేస్తాడు. నోబడి వాంట్స్ టు సీ దెమ్. వాడు చేసే క్రియలను చూడకుండా వాడు ఏం చేస్తాడంటే వారి యొక్క స్వేచ్ఛకు ఇష్టపడతారు. సువార్తను నమ్మడం మాత్రమే కాదు, లోబడాలి, కానీ వారు లోబడరు. సువార్తను నమ్ముతారు కొంతమంది, చెడు చెయ్యకూడదు, చెడు చెయ్యొద్దు, ఇది చెడు అని తెలుసు, కానీ ఒక మొండితనముతో, ఒక మొండి పట్టుతో దేవునికి అగెన్స్ట్గా చీకటి కార్యాలు చేస్తూ ఉంటారు. విశ్వాసుల్లో కూడా ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, సువార్త తెలిసిన వారిలో ఉన్నారు, తెలియని వారైతే తప్పకుండా చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ వెలుగులోనికి రావాలి. వెలుగులో మనము చెడు క్రియలు చేయమండి. కానీ ఇక్కడ చూసినట్టయితే అదే దాని పాపము వలన వచ్చు జీతము మరణము. అంతేకాదు వాళ్ళు నమ్మడం మాత్రమే కాదు, లోబడాలి కూడా. మొదటి పేతురు చూసినట్టయితే 4వ అధ్యాయము 17-19 వచనము చూసినట్టయితే, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగును, కాలము వచ్చుచున్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు విధేయులు లైన వారి గతి ఏమవుతుంది? మరి నీతిమంతుడే రక్షింపబడుట దుర్బలమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. వాక్యం క్లియర్గా మాట్లాడుతుందండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. ఆల్రెడీ తీర్పు అనేది లోకంలోనికి వచ్చి ఉన్నది. ఈ యొక్క విపత్తులు, ఈ యొక్క కష్టాలు, ఈ యొక్క సిక్నెసెస్, ఇలాంటి భయంకరమైన వాతావరణము, అకాల వర్షాలు పడుతున్నాయి, ఎంతో సునామీలు వస్తున్నాయి, ఎంతో వర్షాలతో కొట్టుకుపోతున్నారు, పంటలు నష్టమవుతున్నాయి, విపత్తు. ఈ యొక్క తీర్పు అనేది మన దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దేవుని ఇంటి ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా ఈ యొక్క తీర్పు ఆరంభమైంది. మీకు కనబడట్లేదేమో, నేను సుఖంగా ఉన్నావని అనుకుంటున్నావేమో, ఆరోగ్యంగా ఉన్నానని అనుకుంటున్నావేమో, కానీ తీర్పు ఆల్రెడీ వచ్చి ఉన్నది. ప్రియ బిడ్డ, నువ్వు గ్రహించాలి. ఈ యొక్క కరోనా, ఇంకా వేరే వేరే తెగుళ్ళు, ఇంకేదో డెల్టా, ఇప్పుడు చైనాలో ఇంకా కొన్ని క్రొత్త రకమైన వ్యాధులు ఆరంభమయ్యాయంట. చూసారా? తీర్పు ఆల్రెడీ వచ్చి ఉన్నది. ఎంతోమంది చనిపోతున్నారు. యంగ్ పీపుల్ ఆర్ డైయింగ్. మంచి బలిష్ఠులైన వారు చనిపోతున్నారు. నిన్న ఉన్నవారు అయ్యో ఇవాళ లేదే అని ఎంతో ఆశ్చర్యపడుతున్నారు. ప్రియబిడ్డ, జాగ్రత్తగా, ఎందుకంటే వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవేదులైన వారి గతి ఏమవుతుంది? దేవుని బిడ్డలైన వారే తీర్పునకు గురి అవుతుంటే ఎంతమంది పాస్టర్లు చనిపోయారండి? సింపుల్ ఎగ్జాంపుల్. వారు దేవుని బిడ్డలు గారా? వారు చేసిన పని మంచి పని కాదా? వారే చనిపోయినట్టయితే సువార్తకు లోబడని అవిధేయతులు, లోబడని వారు, డిసొబీడియంట్ పీపుల్ హూ డోంట్ వాంట్ టు లిజన్ ద గాస్పుల్, అటువంటి వారి గతి ఏంటి? ఇట్స్ అ వెరీ అర్జెంట్ కాల్ ఫర్ ఎవ్రీవన్. చాలా అర్జెంట్ అయిన పిలుపు ఇది. మీరు సువార్త వింటున్నారు, మరి మీ గతి ఏంటి? ఒకవేళ వింటూ దానికి లోబడకుంటే మరి మీ గతి ఏంటి? ప్రతి ఒక్కరూ చాలా మటుకు లోకంలో సువార్త ప్రతి ఒక్కరికి ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ మినిట్ అండ్ అవర్, ఎవ్రీ సెకండ్ ద గాస్పుల్ ఈజ్ బీన్ ప్రీచ్డ్, చెప్పబడుతుంది. కానీ మానవుడు వినట్లేదు. క్రైస్తవులకే, నమ్ముకున్న వారికే, విశ్వాసులకే, చక్కగా ఉండి పరిశుద్ధులకే
మరణం అనేది వస్తుంది. చెప్పాను కదా, ఎంతోమంది పాస్టర్లు చనిపోయారు ఈ కరోనా చేపట్టి. సో అవిధేయులైన వారి గతి ఏంటి? మరి నీతిమంతులకు రక్షింపబడుట దుర్బలమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? నీవు సువార్త వినకుంటే భక్తిహీనునివి, వింటూ దాన్ని నమ్మకుంటే భక్తిహీనునివి, దాన్ని విని లోబడకుంటే, క్రియారూపకంగా అవలంబించుకుంటే నీవు పాపివి. గనుక నీవు లోబడాలి. లేకుంటే ఎందుకు వింటున్నావు? డోంట్ లిజన్. ఐ జస్ట్ వాంట్ టు సే దాట్. విన్నదాన్ని నువ్వు మనసులో ఉంచుకొని నీ పాపాన్ని కడుక్కొని దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో, దేవుని ఇంటిలో, ఆ పరిశుద్ధ పట్టణంలో నీవు స్థానము సంపాదించుకోవాలి. యూ షుడ్ రిజర్వ్ యువర్ సీట్, యువర్ ప్లేస్. కాబట్టి ఆ రిజర్వేషన్ తీసుకోవాలి. భక్తిహీనుడు పాపి ఎక్కడిని? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. కాబట్టి దేవుని చిత్త ప్రకారము, ఆయన చిత్తం అదే. నువ్వు వాక్యం వింటున్నావు, దాన్ని నమ్ము బిడ్డ. హల్లెలూయా ఫర్ దాట్. దాన్ని నమ్మి నువ్వు ప్రతి విధంగా ఆయన చిత్త ప్రకారము బాధపడువారు. దేవుని వాక్యం వింటే న్యాచురల్గా ఈ లోకంలో జీవించుతున్నప్పుడు నువ్వు బాధపడతావు. ఎందుకంటే అది అంతా లోకంనకు అగెన్స్ట్గా ఉంటుంది, విచ్ యూ మే నాట్ లైక్. నీవు ఒకవేళ దాన్ని ఇష్టపడవేమో. ఎందుకంటే ప్రతి అవసరతలు, అక్కర్లు అన్నీ కట్ షార్ట్ పోతాయి. అన్నీ తగ్గించుకోవాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి, నిన్ను నీవు బాధపరుచుకోవాలి, నిన్ను నీవు అణుచుకోవాలి. నీ ఆశలు అడియాశలుగా మారిపోతాయి. కొన్ని సమయంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి. అయినా అటువంటి వారు సత్ప్రవర్తన గలవారై, సత్ప్రవర్తన, గుడ్ బిహేవియర్, లోబడుట, సాధు లాంటి జీవితం, అన్నిటినీ మలుచుకొని, ఓర్చుకొని, లోబడుతూ నిన్ను నీవు తగ్గించుకొని జీవించడమే సత్ప్రవర్తన. నమ్మకమైన సృష్టికర్తకు నీవు అలాంటివి చేసినప్పుడు ఆయన నమ్మకమైన దేవుడు. నీ ప్రవర్తనకు తగినట్టుగా నిత్య రాజ్యంలో ఆ నిత్య జీవము నీకు ఇస్తాడు. తప్పకుండా నీవు ఆయనకు లోబడి ఉండాలి. అదే ఆయన యొక్క కోరిక. అదేవిధంగా చూసినట్టయితే అగ్నిజ్వాలలు, అటువంటి వారు, లోబడినటువంటి వారు అగ్నిజ్వాలలతో దండన వేస్తానంటున్నాడు. ఎవరికైనా దండించడము దేవునికి ఇష్టం లేదు, ఎవరినైనా దండించడము దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ అలాంటిది ఇష్టం ఉంటే ఎందుకు యేసు ప్రభు వచ్చాడు? నిన్ను నన్ను రక్షించడం కోసమే. నీవు నశించకూడదని, ఆ మంటల్లో కాలకూడదని ఆయన ఈ లోకంలో. కావున మనిషి పశ్చాత్తాపడి పాపపు జీవితం నుంచి దూరముగా నీవు ఉండాలి. ఈ లోకంలో జీవించినంత కాలము దానిలో నుంచి నీవు దేవునికి దూరంగా ఉండకుండా ఆయనకు దగ్గరగా ఉండాలి. అలనాటి రోజు ఆది మానవుడు దూరమైపోయాడు. అందువలన మనం కూడా దూరస్థులమయ్యాము. వీ హ్యావ్ బీన్ సపరేటెడ్, వీ హ్యావ్ బీన్ ఎలినేటెడ్, ఏలియన్స్ లాగా మారిపోయాము. మనము తిరిగి ఆయన సన్నిధిలోనికి రావాలి. నాహూము 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్టయితే, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులో సుడిగాలులోను వచ్చువాడు, మేఘములు ఆయనను పాదధూళిగా నున్నవి. చాలా గొప్ప విషయం అండి. యెహోవా దీర్ఘశాంతుడంట. అయినా కానీ ఆయన శాంతము కోల్పోతాడు ఒకప్పుడు. దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఈజ్ ఎ మైటీ గాడ్, బలవంతుడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచాడు. క్లియర్ కట్. నీవు ఇప్పుడు దోషిగా నువ్వు జీవిస్తున్నట్టయితే నిన్ను నిర్దోషిగా ఎంచడు. జాగ్రత్త. వాక్యమే చెప్తుందండి. మీకు వాక్యము ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఈ పిట్ట కథలు నేను చెప్పను. ఎన్నడూ ఇన్నిసార్లు మీరు నా యొక్క వాక్యం వింటున్నారు. ఐ డోంట్ క్రియేట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్
ద లేమ్ స్టోరీస్ ఆర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. కాబట్టి నేను ఎవరో మాట్లాడుతున్నారో ఐ డోంట్ కేర్, మీకు వాక్యం ద్వారా చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుఫానులోను సుడిగాలులోనూ వచ్చువాడు. ఎలాంటి తుఫానులోనైనా, ఎలాంటి సుడిగాలిలోనైనా, ఆ గలిలీ సముద్రంలో తుఫాన్లో వచ్చాడు, ఆ తుఫాన్లో ఉన్నాడు, ఆ సముద్రం మీద నడిచాడు, గాలివానలను అణిచివేశాడు. అదేవిధంగా మేఘాలు ఆయనకు పాదధూళిగా ఉన్నాయి. నువ్వు అనుకుంటవచ్చు, నాకు దేవుడు ఎలా వస్తాడు, మధ్యలో నాకు ఆకాశం ఉంది, మేఘాలున్నాయి, అవి ధూళి ఎలా ధూళిని ఏమవుతుందంటే ధూళి గాలి వాన వచ్చినప్పుడు ధూళి ఎగిరిపోతుంది, పాదధూళి. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద మైటీ గాడ్. ఆ యొక్క బలవంతుడైన దేవుణ్ణి నువ్వు అండర్ ఎస్టిమేట్ చేయకు, నీ ఎస్టిమేట్ కంటే మించినవాడు. కాబట్టి ప్రియబిడ్డ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందుకే మానవులు మరి వీటినన్నిటినీ గ్రహించి నువ్వు జీవించాలి. మరి అంతేకాకుండా ఉచిత కృపను పొందుకొనుటకు, ఆ గిఫ్ట్ను పొందుకొనుటకు నువ్వు రెడీ అవ్వాలి. సువార్తను వింటున్నావు ప్రియబిడ్డ, నువ్వు జాగ్రత్తగా ఉండి ఆ యొక్క జీవంను పొందుకోవాలి. మరి లాస్ట్ టైం నేను 2 విషయాలు మాట్లాడాను జీవం కోసము ఏం చేయాలో. ఈరోజు కూడా 2 విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఇంత మటుకు నేను ఆ డెత్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా జాగ్రత్తగా ఉండండి, ఆ శాపంను పొందుకోకండి, అగ్నిజ్వాలలలో మండే గుండంలో పడకుండా, ఆయనకు దేవునికి విరోధంగా ఉండకుండా. ఆయన కోపస్థుడు, ఎంత దీర్ఘశాంతుడో అంత దీర్ఘమైన కోపి కూడా మన యొక్క దేవుడు. మరి ఒక పాయింట్గా, మరి 3వ పాయింట్గా ఏంటంటే, లాస్ట్ టైం 2 పాయింట్లు చెప్పాను, ఈసారి మరి ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ద గిఫ్ట్ అష్యూర్డ్ బై ద వర్డ్. ఈ యొక్క గిఫ్ట్ పొందుకోవాలంటే నీవు ఏ విధంగా పొందుకుంటావు? అష్యూర్డ్, స్థిరపరచబడుట, అష్యూరెన్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్ గురించి మరి ఆయన ఏమంటున్నాడంటే, వాక్యము ద్వారా నువ్వు స్థిరపరచబడాలి. వాక్యము ద్వారా నువ్వు స్థిరపరచబడినట్టయితే నీకు ఆ ఇటర్నల్ లైఫ్ దొరుకుతుంది. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కాబట్టి ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు, ఆయన మనకు నేర్పించాడు, నా వాక్యం వినుడి, నేను తండ్రి చెప్పిన మాటలే చెబుతున్నాను. కాబట్టి ఇవి తండ్రి మాటలు, నిన్ను సృష్టించిన వాని మాటలు, ఆయన యొక్క మాటలు. 1 యోహాను 5వ అధ్యాయము 13వ వచనం. 5వ వచనము, 5వ అధ్యాయము 13వ వచనం. 1 యోహాను 13వ వచనము చూసినట్టయితే, దేవుని కుమారుని నామమునందు విశ్వాసం ఉంచు, మీరు నిత్య జీవం గలవారని తెలుసుకొనున్నట్లు నేను మీకు ఈ సంగతులు రాయిచున్నాను. యోహాను రాస్తున్నాడు, ఆయన ప్రియ శిష్యుడు. ఏమంటున్నాడంటే, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు, మీరు నిత్య జీవం గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. దేవుని కుమారుడు నామమందే నిత్య జీవం ఉంది. నిత్య జీవము మనకిచ్చేవాడే యేసు ప్రభు, అందులోనికి నడిపించేవాడే యేసు ప్రభు, అందులోనికి ఆ ఇంటిలోనికి తీసుకుపోయేవాడే యేసు ప్రభు, ఆ తండ్రి యొద్దకు తీసుకొని పోయేవాడే యేసు ప్రభు, ఆ కుమారుడే. ఆయన యందు నిత్య జీవం ఉంది, ఆయన యందు నిత్య జీవమైన ఆహారం ఉంది, నిత్య ప్రాణము గల, నీకు ప్రాణమిచ్చే రక్తము ఆయనలో ఉంది. గనక ఆయన్నే నీకు వాక్యము ద్వారా స్థిరపరచబడుట. క్రీస్తు విశ్వాసులను తమ రక్షణ విషయములో సందేహాలు ఉండడము దేవునికి ఇష్టం లేదు. నీకు వాక్యములో ఉండే వాక్యము ద్వారా నీకు సందేశాలు ఉన్నాయా, రక్షణ ఉందా లేదా అనే సందేహాలు. ఎందుకంటే మానవుడికి ఆల్వేస్ సందేహాలు. యేసు ప్రభుతో సహవాసము చేసి, ఆయన చేసిన క్రియలను చూసి, అద్భుతాలను చూసి, ప్రతి ఒక్కటి చూసి శిష్యులే ఆయనను సందేహించారు. ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే తోమా, ఆయన సందేహించి, నేను నీ యొక్క గాయాలను తాకి అందులో నా వేలు పెట్టితేనే కానీ నేను నిన్ను నమ్మను.
కనుక ఆయన ఏమంటున్నాడంటే, మరి నీకు సందేహాలు ఉండడము దేవునికి కోరడము లేదు. దేవుడు కోరడం లేదు. తప్పకుండా శాశ్వత జీవితం ఉందని ఖచ్చితంగా ప్రతి మానవుడు పొందుకోవాలని తన యొక్క ప్రయత్నం అంతా. ప్రతి ఒక్కరు పొందుకోవాలని ప్రతి ఒక్కరు శిష్యుడు, అందుకే తన ప్రియ శిష్యునితో ఈ యొక్క మాట చెప్పి అతడు రాయించినట్టు చూస్తున్నాం. మొదటి యోహానులో యేసు ప్రభు నామందు ఎవరైతే ఆయన నామాన్ని ఒప్పుకుంటారో, నాలికతో తన నామాన్ని పలికి ఒప్పుకుంటారో వారికి రక్షణ ఉంది అని ఆయన చెప్పుచున్నాడు. అందుకు నువ్వు అడుగుతుండవచ్చు, మానవునికి తప్పకుండా క్వశ్చన్స్ ఉన్నాయి. సువార్త వింటారు. ఈ రోజుల్లో అందరూ టూ మచ్ నాలెడ్జబుల్ పీపుల్, చాలా తెలివిగలవారు. దానికి రుజువేంటి, దానికి సూచనలేంటి, రక్షణ నిశ్చయత ఎలా కలుగుతుంది అనే క్వశ్చన్స్ ఉండవచ్చు. ఈరోజు మనం చూద్దాం, తన వాక్కు దేవుడిచ్చిన సాక్ష్యము ద్వారా మనము ఆ యొక్క వాక్కు అనేది దేవుడిచ్చాడు. అందుకే యేసు ప్రభువు ఏమంటాడు, ఆయన మిషనరీ ట్రిప్లో దేవుడిచ్చిన మాటలే నేను పలుకుచున్నాను. తన యొక్క వాక్కు దేవుడిచ్చిన ద్వారా. అదే అధ్యాయంలో 9-10 వచనం చూసినట్టయితే, మనము మనుషుల సాక్ష్యము అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. ప్రియబిడ్డ గ్రహించాలి, ఆయన కుమారుని గూర్చి తనే సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో నేను మీకు పంపుతున్నాను, మీ పాపముల కోసము ఒక సబ్స్టిట్యూట్ నేను పంపుతున్నాను. మీ బదులుగా మీ యొక్క మరణమును అతడు తీసుకుంటాడు, మిమ్మల్ని ఫ్రీ చేస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన మీకు జీవాహారాన్ని ఇస్తాడు, జీవజలాన్ని ఇస్తాడు. ఆయన నమ్ముండి, ఆయన నామంలో నేను ఆయనకు అధికారం ఇచ్చాను. దేవుడు తన యొక్క అదే మరి 10వ వచనంలో, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలో ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మినవాడు ఆయన తమ కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు కనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసేవాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచావా, తనలో ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. నువ్వు విశ్వాసం ఉంచినట్టయితే నువ్వు రక్షింపబడతావు. ఆ సాక్ష్యము నీలో కనబడుతుంది. దేవుని నమ్మినవాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు. దేవుని నమ్మనివాడు. దేవుని నువ్వు నమ్మలేదంటే ఆ కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యాన్ని నువ్వు నమ్మలేదు, నీకు రక్షణ లేదు. పీరియడ్. కాబట్టి నీవు తప్పకుండా దేవుని కుమారుని నమ్మాలి. ఆయన ఇచ్చే సాక్ష్యమే అది. రెండవది, దేవుని యొక్క వాగ్దానాలపై నమ్మకం ఉంచడం ద్వారా, దేవుని యొక్క వాగ్దానాలపై నమ్మకం ఉంచుట ద్వారా. అదే అధ్యాయంలో 3వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్టయితే, ఆయన ఆజ్ఞలో గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొని ఉన్నాము. సింపుల్ అండి. ఆయన యొక్క వాగ్దానం ఏంటంటే, ఆయన వాగ్దానాలపై, ఆయన ఇచ్చిన వాగ్దానాలను నువ్వు నమ్మాలి. నీకు నిత్య జీవం ఉంది, నువ్వు జీవ జలాలు త్రాగేవాడిగా ఉన్నావు, జీవ ఫలాలు తినేవాడిగా ఉన్నావు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన కమాండ్స్, ఆయన ఈ బైబిల్లో ఆ యేసు ప్రభువు ఇచ్చే, దేవుడిచ్చే ఆజ్ఞలేంటియో నీవు గైకొనాలి. యు షుడ్ ఒబే. అప్పుడు ఆ యొక్క వాగ్దానాలపై నమ్మకం ఉంచాలి. ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానము, ప్రతి ప్రామిసెస్ ఈ విల్ ఫుల్ఫిల్. ఆయన తప్పకుండా మరి ఆయన వాటిని తీరుస్తాడు, మనకు కనపరుస్తాడు, నువ్వు పొందుకుంటావు. అంతేకాకుండా ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. నీవు ఆజ్ఞలను లోబడినట్టయితే నీ యందు దేవుని ఆత్మ ఉన్నట్టు ప్రియబిడ్డ. ఆ ఆత్మ మూలంగా మనం తెలుసుకుంటాము. మూడవదిగా, పాపాలకు క్షమాపణ ఉందని వాగ్దానము చేయటం ద్వారా. ఆ రుజువు, ఆ యొక్క నువ్వు అనుకుండవచ్చు సూచనలు ఏంటి అని అడుగుతున్నావు కదా. ఇదే అధ్యాయంలో మొదటి అధ్యాయము 7 నుంచి 9
2 వచనాలలో చూసినట్టయితే, అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన వెలుగులో ఉన్నాడు. ఇంతకుముందే నేను చెప్పాను, జీసస్ ఈజ్ లైట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ హీ ఈజ్ లైట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. ఆయన వెలుగుతో ఉన్నవాడు. మనము వెలుగులో నడిచిన ఎడల, ఆయన యందు నడిచిన ఎడల, మరి ఆయన తందు అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. అన్యోన్య సహవాసం అంటే ఫెలోషిప్. అన్యోన్య సహవాసం అంటే కమ్యూనియన్. కూర్చున్నా, లేచున్నా, పడుకున్నా, నడిచినా, పరిగెత్తినా, తిన్నా, త్రాగినా, అన్యోన్య సహవాసం ఈజ్ లైక్ దిస్. ఏ గ్యాప్ లేకుండా అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేయును. లెట్ ఇట్ బి ఎనీ సిన్. యు మైట్ బి ఏ గ్రేట్ సిన్నర్, వెరీ వర్స్ట్ రిచర్డ్ లైఫ్లో ఉన్నావేమో, మలినమైన జీవితముతో ఉన్నావేమో, అదంతా కడిగి నిన్ను పవిత్రునిగా, హి విల్ క్లెన్స్ యూ. పవిత్రమైన, పరిశుద్ధమైన పునర్జన్మ స్నానముతో నిన్ను చేసి శుభ్రముగా నీ బట్టలను తెల్లగా చేస్తాడు. ప్రియ బిడ్డ, అదే కాకుండా మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరి మనలో సత్యం ఉండదు. నువ్వు అనుకుంటుండవచ్చు, నేను అన్నీ చేస్తున్నాను, చర్చి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థిస్తున్నాను, ప్రతిదీ చేస్తుండవచ్చు. కానీ అందులో పూర్తి తృప్తి లేదు, సత్యము లేదు, అందులో సత్యము లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు సత్యవంతుడుగా ఉండాలంటే నిన్ను నీవు పాపిగా ఎంచుకోవాలి. పాపిగా ఎంచుకున్నప్పుడే నీకు ఆ దీవెనలు. అదే యాకోబు ఆ యబ్బోకు రివర్ దగ్గర నీ పేరేంటి అని అడిగినప్పుడు యాకోబు అని చెప్పాడు. నువ్వు నిజమే చెప్పితివి, ఈ రోజు నుంచి నీవు ఇజ్రాయేలు అనబడతావు. అప్పుడు అతన్ని దీవించినట్టు, ఆ దూత దీవించినట్టు మనం చూస్తున్నాం. ఆ విధంగా నువ్వు ఒప్పుకోవాలి. నేను పాపివే. మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రియబిడ్డ, మన పాపములు క్షమించబడతాయి. ఆ వాగ్దానం ఉంది మనకు. అంతేకాదు, దేవుని విధేయత చూపుట ద్వారా నువ్వు విధేయుడుగా ఉండాలి, లోబడాలి. అదే 2వ అధ్యాయము 5వ వచనంలో, ఆయన వాక్యము ఎవడైనా గైకొనిననో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. ఆయన యొక్క వాక్యమును గైకొని దానిలో నీవు ఉండాలి, దాని ప్రకారము జీవించాలి. అప్పుడు దేవుని ప్రేమ నిజముగా ఉంటుంది. ఆయన ఆజ్ఞలు అనంటే కమాండ్స్ను విధేయత చూపుట అంటే లోబడుట. యూ హ్యావ్ టు ఒబే. విధేయత చూపి నీవు ఆయన యందు నిలిచి ఉండాలి. అది మరి ఇంకోటి చూసినట్టయితే, నీతి నిజాయితీలో జీవించుట ద్వారా ఇవన్నీ రుజువులు. నువ్వు అడిగిన ప్రశ్నలకు జవాబులు, సూచనలేంటి, రక్షణ నిశ్చేత ఎలా కలుగుతుంది, అందుకు రుజువేంటి అని అడుగుతున్నావుగా. ఇవన్నీ నీతి నిజాయితీలో జీవించుట ద్వారా 2వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్టయితే ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము. ఆయన నీతిమంతుడు. నువ్వు గ్రహించాలి, నీతి తప్పలేదు దేవుడు. నేను తప్పాము నీతిని. నీతి నిజాయితీలో జీవించాలి మనం. ఆయన నీకు నాకు నేర్పించాడు, నీతితో ఉండాలి. యూ షుడ్ బి ఏ రైచస్ మ్యాన్. నీతి కలిగి ఉండాలి. యూ షుడ్ బి ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్. యూ షుడ్ బి ఏ ఒబీడియంట్ మ్యాన్. ఎలాంటి మనిషివి నువ్వు? నీతి నిజాయితీలు ఉన్నాయా? నీతి లేకుంటే నీ యొక్క ముఖం నల్లబడుతుంది, తల దించుకుంటావు. ప్రియ బిడ్డ,
కనుక నీవు నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు. అంతకుముందు నీతిని జరిపించలేదు మానవుడు. యేసు ప్రభువును కలిగి ఉన్నట్టయితే నీతిని జరిగించాలి. నీతిని జరిగించినవాడు ఆయన మూలంగా పుట్టినవాడు. యేసు ప్రభువు నీతి జరిగించేవాడు. ఆ గెత్సెమనే తోటలో ఆయనను అరెస్ట్ చేయనీకి వచ్చినప్పుడు సోల్జర్స్ ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది సైనికులు ఉన్నారు. అందులో యేసు ప్రభువు ఒక్కడు, కొంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ. వారంతా వచ్చినప్పుడు మనము ఒక పోలీసుని చూస్తేనే పోలీసుని చూస్తే మనం ఎంత వణికిపోతాము. యేసు ప్రభు ఆ భటులను చూసి వణకలేదు. ఇక్కడ యేసు ఎవరంటే నేనే. ఆయన నీతి ఉన్నవాడు. తప్పించుకోవాలంటే తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరిని గుర్తుపట్టలేము. అందరూ సేమ్ డ్రెస్, సేమ్ ప్యాటర్న్. కానీ నేనే, నువ్వు చెప్పగలుగుతావా? నేనే యేసు ప్రభుని నమ్మిన వాడిని, నేనే క్రైస్తవుని, నిలబడగలుగుతావా? తప్పించుకుంటావా? శిష్యులు ఎంతోమంది ఎన్నోసార్లు తప్పించుకున్నారు. సిలువ వేసినప్పుడు వారు నీతిని వదిలి ఆయనను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయారు. యోహాను ఒక్కడు మాత్రము ఆ సిలువ దగ్గర ఉన్నాడు. పేతురు ఎన్నోసార్లు యేసు ప్రభువును డినై చేశాడు. ప్రియబిడ్డ, నీతి కలిగి ఉండాలి. అటువంటి ఆయనను అనుభవించి, ఆయనను రుచి చూసి, ఆయనతో సహవాసం చేసి, ఆయనతో తిని తాగి పడుకున్నవారు, లేచినవారు, అద్భుత కార్యాలు పొందుకున్నవారు, మేళ్ళు చూసిన వారు, వాళ్ళే నీతి తప్పారు. ప్రియబిడ్డ, జాగ్రత్తగా ఉండాలి. యూ షుడ్ బి ఎ సాలిడ్, రిజిడ్ క్రిస్టియన్. నీతి కలిగి ఉండాలి ప్రియబిడ్డ. ఇంకా విశ్వాస జీవితంలో ప్రేమ ఫలాలు ఫలించుట ద్వారా, విశ్వాసం కలిగి ప్రేమతోనూ ఫలాలు ఫలించాలి. 1 యోహాను 3వ అధ్యాయము 18వ వచనము చూసినట్టయితే, చిన్న పిల్లలారా, మాటలతో నాలుకతో కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. చాలామంది మాటలతో ప్రేమిస్తారండి. మాటలతో మరి కోటలు కడతారు. మరి నాలిక ఎటంటే అటు వంగిపోతుంది, ఎటంటే అటు మాట్లాడుతుంది. అది ఒక చాలా డేంజర్ పార్ట్ ఇన్ ద బాడీ. దానితో కాదు నువ్వు బ్రతికేది. చాకచక్యంగా మాట్లాడటం కాదు, ఎంతో గొప్పగా ప్రీచ్ చేయడం కాదు, చాకచక్యంగా ప్రీచింగ్ చేయడం కాదు. నువ్వు చెప్పిన మాటలకు అర్థాలు ఉండాలి, క్రియలు ఉండాలి. ద ఫెయిత్ వితౌట్ వర్క్, ఇట్స్ ఎ డెడ్ ఫెయిత్. నీవు క్రియరూపకంగా విశ్వాసం ఉన్నది, ఎంతో విశ్వాసం ఉన్నది అని చెప్తారు. ఐ హ్యావ్ ఎ సఫిషియంట్ ఫెయిత్. మెంటల్ ఫెయిత్ ఈజ్ ఇన్సఫిషియంట్. మెంటల్లీ ఎంతోమంది గొప్పగా మాటలతో చెప్తారు. దట్ ఈజ్ ఇన్సఫిషియంట్. యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ విదిన్. నీ యొక్క ఆత్మలో నీకు ఫెయిత్ ఉండాలి ప్రియబిడ్డ. విశ్వాసి యొక్క జీవితంలో కొన్ని సత్యాలు నిశ్చయత కలిగించడం ద్వారా నీవు మరి ఆ యొక్క నిశ్చయత కలిగి రక్షణ నిశ్చయత కలుగుతుంది. అదే అధ్యాయంలో 4వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని అందున్నాడు. నిశ్చయత కలగాలంటే యేసు దేవుని కుమారుడని ఎవడైతే ఒప్పుకొనునో, డూ యూ కన్ఫెస్ దాట్? నువ్వు ఒప్పుకుంటున్నావా దేవుని కుమారుడని? ఇన్ని గుణగణాలు ఉన్నాయి, ఇన్ని వాగ్దానాలు చేశాడు, ఇన్ని నీకు బెనిఫిట్స్ ఇచ్చాడు, నిత్య జీవమే పొందుకుంటావని ఇచ్చాడు, నీకోసము బాధపడ్డాడు, నీకోసము శ్రమపడ్డాడు, తన యొక్క చివరి రక్తము బొట్టు కార్చాడు. ఆయనను ఒప్పుకోవాలి. వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. అటు నువ్వు ఒప్పుకున్నట్టయితే నీలో యేసు ప్రభువు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని అందున్నాడు, నీవు యేసు ప్రభువుని యందు ఉన్నావు అని తెలుస్తుంది. ఆ నిశ్చయత ద్వారా విశ్వాసి యొక్క జీవితంలో కొన్ని సత్యాలు నిశ్చయత కలిగించడం ద్వారా ఆయన కలిగిస్తాడు. నీవు అవి కలిగి ఉండాలి, ఆయన ఒప్పుకోవాలి.
పాపం ఏంటంటే పాప విముక్తి, రక్షణ, నిశ్చయత 3 విషయాలపై ఆధారపడి ఉంది. 3 విషయాలపై ఆధారపడి ఉంది. దేవుని యొక్క వాక్కుపై ఆధారపడి ఉంది. మొదటిగా దేవుని యొక్క వాక్కును నువ్వు బిలీవ్ చేయాలి, దానికి లోబడాలి, దాన్ని ఒప్పుకోవాలి. అది మొదటిది. రెండవది విశ్వాసుల అంతరంగంలోని అనుభవాలు. నీవు ఏవేవైతే నీ అంతరంగంలో అనుభవించి పొందుకున్నావో వాటి ద్వారా నీకు ఆ రక్షణ, పాప విముక్తి దొరుకుతుంది. వాడు జీవిస్తున్న మరి క్రీస్తు క్రియల విధానము ద్వారా, నీవు జీవిస్తున్న విధానము, క్రీస్తును ప్రేమిస్తున్న విధానం ద్వారా నీవు తెలుసుకుంటావు. నీకు ఆ పాప విముక్తి ఉంది, రక్షణ ఉంది. నువ్వు జీసస్ను ప్రేమిస్తున్నావా? ఖాళీ విశ్వాసిగా ఉంటున్నావా? విశ్వాసుల్లో కూడా మరి 2 రకాలు ఉన్నారండి. పై విధంగా రిలీజియస్గా మతమును అవలంబిస్తూ, మత ఆచారాలను అవలంబిస్తున్న వారు ఉన్నారు. మరి ఖచ్చితంగా ఖండింపుగా దేవునికి లోబడి ఆయన చెప్పిన విధానంగా జీవించేవారు. కనుక వాక్యమునందు స్థిరపడుట ద్వారా నిత్య జీవము దొరుకుతుంది. ఈ విధంగా నువ్వు వాక్యమందు స్థిరపడాలి. అప్పుడే నీకు నిత్య జీవితం దొరుకుతుంది, లేకుంటే దొరకదు బిడ్డ. నువ్వు వాక్యంలో, ఎందుకంటే దేవుని యొక్క పాప విముక్తి, రక్షణ, నిశ్చయత నీకు ఇవి కలుగుతాయి. మరి విశ్వాసులు అంతరంగంలో అనుభవము, వారు జీవిస్తున్న క్రీస్తును ప్రేమిస్తున్న విధానము, దేవుని యొక్క వాక్కుపై ఆధారపడుట, ఆయన యొక్క ప్రామిసెస్పై ఆధారపడుట ద్వారా నీకు ఆ నిత్య జీవము దొరుకుతుంది. మరి చివరిగా మనం చూసినట్టయితే చివరి ఒక పాయింట్ ఏంటంటే, ఈ విశ్వాసము దొరకని వారు ఉన్నారు, దొరికేవారు ఉన్నారు. దాని విషయమే రెఫ్యూజ్ ద వర్డ్ ఆర్ క్రైస్ట్ అండ్ రిజెక్టర్. దేవుణ్ణి ఇష్టపడని వారు, ఆయన వాక్కుని ఇష్టపడని వారు, దే రిజెక్ట్ ఇట్ అంటే త్రోసిపుచ్చిన వారు. వారు ఏ విధంగా ఉంటారో, వారి యొక్క జీవితం ఏ విధంగా ఎండ్ అవుతుందో మనం చూసి ఈరోజు ముగించుకుందాం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 46వ వచనంలో చూసినట్టయితే, అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. వాట్ ఏ సాడ్ స్టోరీ. దేవుని వాక్యము మొదట ఎవరికి చెప్పబడింది? ఆయన సంతతి వారికి, యూదులకు. వారు ఏం దానికి ఆ చెప్పడము ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఆవశ్యకమే అని అంటున్నాడు. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరు నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. వాళ్ళైతే అపాత్రులయ్యారు. ఈరోజు జెంటైల్స్, అన్యులకు కూడా, నీకు నాకు కూడా, యూదులం కాని వారికి కూడా చెప్పబడుతుంది. నీవు దాన్ని త్రోసిపుస్తున్నావా? ప్రియ బిడ్డ, త్రోసిపుచ్చినట్టయితే నీవు నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకోబడతావు. నీకు దొరకదు. ద రిజెక్టర్ రెఫ్యూజ్డ్ బై ఈవెన్ క్రైస్ట్. దేవుడు కూడా ఇష్టపడట్లేదు. చెప్పి చెప్పి విసుకుపోతున్నారు. శిష్యులు, ప్రవక్తలు, పాస్టర్లు, మినిస్టర్లు, బిషప్సు, ఎవాంజలిక్స్, బ్రదర్సు, సిస్టర్సు, ఎల్డర్సు, తల్లిదండ్రులు అందరూ చెప్పి నా కానీ వినట్లేకుంటే దే విల్ ఆల్సో రిజెక్ట్ యూ. జీసస్ ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క వాక్యము ఎలాంటిది అంటే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూసినట్టయితే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త గురించి పరుషుడైన పౌలు సిగ్గుపడట్లేదు. కొంతమంది సువార్త విననీకి కూడా సిగ్గుపడుతున్నారని, బైబిల్ పట్టుకోనీకి సిగ్గుపడుతున్నారు. అటువంటి వారి విషయమై దేవుడు కాదు, నేను కూడా సిగ్గుపడతాను అటువంటి వారితో సాంగత్యము చేయనీకి. పీపుల్ సేస్, నీ పేరేంటండి? వినాయకరావు. ఎలా నువ్వు క్రిస్టియన్? ఎస్, ఐఎమ్ క్రిస్టియన్. ఏ విధంగా?
మధ్యలో అయ్యావా? లేదండి. మా తాతలు మూడు తరాల నుంచి నేను చూస్తున్నాను. వారు దే ఆర్ క్రిస్టియన్స్ అండ్ ఐఎమ్ క్రిస్టియన్స్. ఐఎమ్ ఏ క్రిస్టియన్. గనుక నేను సిగ్గుపడను, ధైర్యంగా ఛాతి విరిచి చెప్తాను. అదేవిధంగా పౌలు ఇక్కడ ఏలయనగా నమ్ము ప్రతివానికి. నువ్వు నమ్ముతున్నావా? ఆర్ యు ఏ క్రిస్టియన్? సో యూదునికి మొదట వాక్యం వచ్చిన వారికి, యేసుప్రభు సంతతి వారికి, గ్రీకు దేశస్థుడు అన్యుడు, ఈ రెండు తెగలే. ముందు యూదులు, జ్యూస్ అండ్ జెంటైల్స్ కింద వస్తారు. ఆ రక్షణ కలుగటకు అది దేవుని శక్తి అయింది. ఎవరైతే నమ్ముతారో, నువ్వు అన్నిడవై ఉండవచ్చు, యేసుప్రభుని గుర్తుపట్టని వాడిగా ఉండవచ్చు, ఎన్నడూ రుచి చూడని వాడిగా ఉండవచ్చు. అది నువ్వు సువార్తను నమ్మినట్టయితే, విని నమ్మినట్టయితే, మరి నీవు ఎంతో గొప్పవాడిగా నువ్వు రక్షింపబడతావు. జూస్ దే దెమ్సెల్ఫ్ కౌంటెడ్ యాజ్ అన్వర్ది. ఆ యూదులు వాక్యము విన్న తర్వాత తాము మేము వర్ది కాదు, మాకు ఇది విలువైనది కాదు, అన్వర్ది అని తలంచుకున్నారు. మేము కూడా అన్వర్ది, బట్ గాడ్ కౌంటెడ్ ఆల్ ఆర్ వర్ది ఫర్ ఇటర్నల్ లైఫ్. ప్రతి ఒక్కరూ పొందుకోవాలి, ప్రతి ఒక్కరూ విలువైన వారు ఆయన దృష్టిలో. మానవుడు తన రూపములో, తన పోలికల్లో సృష్టించుకున్నాడు కాబట్టి మీరు నేనున్న రీతిగా మీరు ఉన్నారు. మీరు రక్త మాంసాలలో ఉన్నారు, నేను కూడా రక్త మాంసాలతో ఉన్నాను మీ మధ్యలో. మీరు ఎందుకు నన్ను త్రోసిపుచ్చుతున్నారు? రిసీవ్ మీ ఆర్ కమ్ టు మీ, అదే యేసు ప్రభు అంటున్నాడు. మరి ఈ విధంగా ఎందుకు అని అంటే, వర్డ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ ప్రొక్లెయిమ్డ్ టు ఆల్. ఎందుకు చెప్తున్నాడంటే, ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరికి చెప్పబడుతుంది. ఏ విధంగా క్రైస్తవులకు ఒక విధంగా, అన్యులకు ఒక విధంగా, అది కాదండి, అందరికీ ఒకే విధంగా చెప్పబడుతుంది. దట్ ఈస్ ఫస్ట్ రీజన్. బట్ దే హావ్ పుష్డ్ ద వర్డ్ అవే ఫ్రమ్ విగరస్లీ అండ్ స్ట్రాంగ్లీ అండ్ రిజెక్టెడ్. యూదులకు అదే విధంగా చెప్పబడింది, కానీ వారు బలంగా దాన్ని అడ్డుకున్నారు. విగరస్లీ, శక్తితో. నో, దే పుష్డ్ ఇట్ అవే. వీ డోంట్ వాంట్ టు కౌంట్ ఇట్ ఈస్ అ వర్ది. ఐఎమ్ టూ బిజీ ఇన్ అదర్ వర్క్స్. ఐఎమ్ టూ ఆక్యుపైడ్. ఈ లోకంగా నేనెంతో బిజీగా ఉన్నానని అనుకుంటారు. కానీ స్ట్రాంగ్లీ రిజెక్ట్. దే జడ్జ్ దెమ్సెల్ఫ్ అన్వర్ది. బై దిస్ దే బ్రాట్ జడ్జ్మెంట్ అపాన్ దెమ్. నీవు అన్వర్దిగా తలస్తున్నావా? విలువలేని వాడిగా తలస్తున్నావా? లేకుంటే నా విలువ గొప్పది, ఇదేంటి నాకు? ఆర్ యు మేకింగ్ మీ ఏ మ్యాడ్ ఆర్ కన్ఫ్యూజన్? కాదండి. ఆ విధంగా నువ్వు ఉన్నట్టయితే ఆ జడ్జిమెంట్ను నీవే నీ మీద తీసుకుంటున్నావు. ఫర్ సచ్ క్రౌడ్ గాడ్ హిమ్సెల్ఫ్ రిఫ్యూజ్ ద రిజెక్టర్స్ ఫ్రమ్ దెమ్. అటువంటి క్రౌడ్కు దేవుడే త్రోసిపుచ్చుతున్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 10-12 వచనం చూసినట్టయితే, మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల, మీరు దాని వీధిలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ఆ పట్టణము గతి కంటే సొదొమ పట్టణము గతి ఆ దినమున ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. శిష్యులకు యేసుప్రభు బోధించిన వాక్యం ఇది. మీరు ఏ పట్టణంలో ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనపోయిన ఎడల, నువ్వు చేర్చుకుంటలేవా వాక్యాన్ని? ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు చేర్చుకుంటున్నావా? నీ మనసులోనికి పట్టణము, నీ యొక్క హృదయంలోనికి చేర్చుకుంటున్నావా? చేర్చుకో. లేకుంటే చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధిలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని, ఈవెన్ దే డోంట్ వాంట్ టు టచ్ ఆర్ క్యారీ ద డస్ట్ ఆఫ్ దట్ టౌన్, ఆ యొక్క పట్టణపు ధూళిని వారి ముందే దులిపి వారికి చెప్పుడి. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పుడి. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది.
మీరు దాన్ని దూరపరుస్తున్నారు, తిరిగి దొరకదు. ఈరోజు లైఫ్ ఒకటేసారి దొరుకుతుందండి. వాక్యం ఇన్నిసార్లు చెప్పబడ్డా కానీ మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారేమో కానీ లైఫ్ అనేది ఒకేసారి ఉంటుంది, దాని తర్వాత రెండోసారి ఉండదు. బైబిల్ చెప్తుంది దేర్ ఇస్ నో సెకండ్ బర్త్, రెండవ పుట్టుక లేదు. ఏమో పాములో దూరవచ్చు, ఏదో చేపలో దూరవచ్చు, లేకుంటే చీమలో దూరవచ్చు, నక్కలో దూరవచ్చు. నో, వాటికి తేడా, అవి క్రియేషన్స్. కానీ నేను మనకు ఒక క్రియేటర్ ఉన్నాడు, తన సొంత చేతులతో క్రియేట్ చేశాడు, సొంత ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టి నీవు చాలా గ్రహించాలి ఏంటంటే దేవుని రాజ్యము సమీపించినది, ఆ పట్టణము గతి సొదొమ పట్టణము కంటే ఓర్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. సొదొమ పట్టణము పాపపు పట్టణము, సొదొమ గొమొర అగ్నితో కాల్చబడిన పట్టణము. ఆ పట్టణము మరి అది దాన్నన్న ఓర్చుకుంటాను కానీ నా సువార్తను ప్రతిఘటించి రెఫ్యూజ్ చేసి రిజెక్టెడ్గా ఉన్నావంటే నేను ఓర్చుకోను అని అంటున్నాడు. ప్రియ బిడ్డ, చాలా డేంజర్. ద వర్డ్ వెంట్ టు ద జెంటైల్స్. అప్పుడు ఆయన తలంచాడు, మీరు నన్ను రిసీవ్ చేసుకుంటలేరు కదా. హి హాస్ కమ్ టు యూ అండ్ మీ, నీకు నాకు దగ్గరికి వచ్చాడు. ఆ జెంటైల్స్ దగ్గరికి వచ్చింది ఈ వాక్యము. దెన్ ద జెంటైల్స్ దే రిసీవ్డ్ ఇట్ అండ్ రిజాయిస్డ్ ఇట్, గ్లోరిఫైడ్ ఇట్ అండ్ రిసీవ్డ్ ఇటర్నల్ లైఫ్. చాలా మట్టుకు ఇప్పుడు ప్రతి జెంటైల్స్ విశ్వాసులుగా మారారు, రిజాయిస్ అయ్యారు, ఎంతో సంతోషము ఆనందంతో గంతులేశారు. అండ్ దే ఆర్ బీన్ వర్దీ ఆఫ్ దేర్ లైఫ్. అందుకే మరి అన్వర్దీ ఆఫ్ గాస్పుల్ సచ్ పీపుల్ బికాస్ ఆఫ్ దేర్ అబ్స్టెన్సీ, పాల్ సేస్ దే ఆర్ కమాండెడ్. ఏంటంటే అబ్స్టెన్సీ అంటే మొండి పట్టుతో వారు వాక్యాన్ని అడ్డగించిన వారి యొక్క పరిస్థితి, దుస్థితి ఏంటంటే అపోస్తుల కార్యము అదే 13వ అధ్యాయము 47వ వచనము చూసినట్టయితే, ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు యేసు ప్రభువును దీవించాడు. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిరి అనిరి. అన్యజనులకు వెలుగుగా ఈ యొక్క వాక్యం వచ్చింది. ప్రియబిడ్డ, యూదులు దాన్ని రిజెక్ట్ చేశారు. నువ్వు రిజెక్ట్ చేసినట్టయితే అపాత్రుడిగా మిగిలిపోతావు. నీకు ఎంతో పట్టుదలతో ఆయన అందరినీ కోసము ఆయన ఎంతో జాలిపడి వేచి ఉన్నట్టు చూస్తున్నాము. హోషేయ 14:4లో చూసినట్టయితే 14:4లో చూసినట్టయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారికి గుణపరచెదను, వారి మీదున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ఇంకా ఆయన వెయిట్ చేస్తున్నాడండి. సచ్ ఎ గ్రేట్ గాడ్, సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. గొప్ప దేవుడు, టాప్ నాచ్, ఏ సూపర్ హీరో. ఇక్కడ ఏమంటున్నాడంటే, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచెదను, మీ గుణాన్ని మారుస్తానంటున్నాడు. విశ్వాసఘాతకులు కాకుండి, ఇన్ని ఇచ్చాను, ఇన్ని చెప్పాను, ఇన్ని చేస్తున్నాను, ఇంకా విశ్వాసఘాతకులు అవుతారా మీరు? అలా కాకుండి. ఈజ్ పార్డనింగ్ యూ, ఈజ్ ప్లీడింగ్ యూ. నిన్ను మరలా ఆయన చెప్తున్నాడు, ప్రార్థేయపడుతున్నాడు ఆయన. అంతేకాకుండా వారి మీదున్న నా కోపము చల్లారెను. ఈ సేస్ ఐ హావ్ బీన్ కూల్ డౌన్. నేను చల్లార్చుకున్నాను, నా కోపాన్ని దిగమింగుకున్నాను, ఓర్చుకుంటున్నాను. సిలువలో ఓర్చుకున్నాడు. అదేవిధంగా మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ఈ వాంటెడ్ టు డూ wholeheartedly, he wanted to do friendship with you and me. So God's part to draw the men. దేవుని యొక్క పార్ట్ ఇక్కడ ఏంటంటే నన్ను ఆయన దరి చేరేలాగా చేయటము వాక్యము ద్వారా నిత్య జీవానికి. మరి మ్యాన్ పార్ట్ టు బిలీవ్ ద గాడ్ అండ్ హిజ్ వర్డ్. నీ యొక్క పార్ట్ ఏంటంటే నీ యొక్క విధానము ఏ విధంగా ఉండాలంటే
దేవుని దరి చేరాలి, ఆయన వాక్యాన్ని నీవు రిసీవ్ చేసుకోవాలి. చివరిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 44-47 వచనము చూసినట్టయితే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వాని లేపుతును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖంలో రాయబడి ఉన్నది. గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. తండ్రి వలన వింటున్నావు, తండ్రి ఏం చేస్తున్నాడు, ఏ విధంగా కోరుకుంటున్నాడో వింటున్నావు ప్రియ బిడ్డ. ఆయన వదిలాన విన్న తర్వాత నువ్వు విన్నవాడు నా యొద్దకు వచ్చును. దేవుని నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడు తండ్రిని చూడి ఉండలేదు. ఈయన తండ్రిని చూసి ఉన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. నువ్వు విశ్వసిస్తున్నావా యేసు ప్రభును? ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చాడు, దేవుని కుమారుడు. ఈయన నిత్య జీవం ఇస్తాడు, నిత్య రాజ్యములో ఉంచుతాడు, నిత్య వరము, ఆ రెండవ మరణము, నేను మరణించకుండా నన్ను రక్షిస్తాడు అని నీవు విశ్వసించినట్టయితే నీవు నిత్య రాజ్యములో ఉంటావు. తండ్రి ఆయన విషయమై చెప్పిన మాటలు నీవు ప్రతివాడు అటువంటి వాడే వస్తాడు. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడు తండ్రిని చూసి ఉండలేదు. దేవుని యొద్ద నుంచి ఎవరు వచ్చారంటే యేసు ప్రభు వచ్చాడు. ఆయన్నే చూశాడు. తండ్రి యొక్క గుణగణాలు, మాటలు, ప్రతిదీ అదే చెప్పాడు. ఈరోజు అదే మనం వింటున్నాం. దేవుని యొక్క వాక్యం వింటున్నాం. మరి ఈ రోజుతో మరి ఇటర్నల్ లైఫ్ గురించి మనం ముగిస్తున్నాము. జాగ్రత్తగా మీరు మరి దీన్ని గ్రహించాలి. వీలుంటే నెక్స్ట్ వీకు మరి నేను ఉండకపోవచ్చు, ఇంకొక బ్రదరు ఎవరన్నా మీ ముందు మాట్లాడవచ్చు ఇదే ఛానల్లో ఒకసారి. కనుక వాక్యాన్ని దాని తర్వాత వారం నేను ఉంటాను. మీరు చాలా జాగ్రత్తగా విని జాగ్రత్తగా మీరు నడవాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తావు. విశ్వసించటం ద్వారా ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. దేవుని యొక్క గిఫ్ట్ ఏంటంటే నిత్య జీవము. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ వాక్యము వింటున్న వారు ఈ యొక్క కాలంలో చాలా డేంజర్గా ఉంది. మీకు ఒకవేళ వాక్యము అవసరం ఉన్నా ఏదైనా కానీ, చిన్న మీటింగ్ కానీ, పెద్ద మీటింగ్ కానీ, ఏ కూడిక కానీ, ఎలాంటి కూడిక కానీ నాకు ఫోన్ చేయండి. మరి నేను మీ మధ్యలోనికి వస్తాను, వాక్యము మీకు చెప్తాను. ఏమీ మీరు ఖర్చు పెట్టనక్కర్లేదు. నేను వచ్చి నాది నేను చూసుకుంటూ మీకు వాక్యం చెప్పి రాగలను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సాహసము, శాంతి, సమాధానము నిత్యరాజ్యములో నడిపించేంత మటుకు సదా మీకు తోడై నీడై ఉండునుగాక. ఆమెన్.